హాయ్ ఫ్రెండ్స్, మూకుడు పెట్టాను. వంకాయ కూర ఇట్లా వెరైటీగా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి. కొద్దిగా ఆవాలు, కొద్దిగా మినపప్పు, కొద్దిగా జీలకర్ర వేసేసి ఆయిల్ వేసాము ముందుగానే 3 చెంచాలు. వంకాయ ముక్కలు వేసాము. బాగా వేగనివ్వాలి, నూనెలో వేగనివ్వాలి. అవసరమైతే కొంచెం కూడా నూనె పోసుకోవచ్చు, టేస్ట్గా ఉంటాను. వంకాయ ముక్కలు వేయిస్తున్నాం అన్నమాట. కొంచెం వేగనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత మనము మసాలా వేసుకుందాం. దీంట్లో ఏమేంటంటే టమాటా ముక్కలు 2, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొంచెం అల్లం ఇన్ని వేసి వేగిన తర్వాత దాంతో కలుపుకుంటే ఉడికిన తర్వాత చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. చూపిస్తాం. పసుపు కూడా వేసుకుందాం. చూడండి, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసాను, పచ్చిమిర్చి వేసాను, కొద్దిగా అల్లం కూడా వేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసాను అండి. లైట్గా అల్లం ముక్క వేసాను. ఉల్లిపాయ రెప్పలు కూడా 2 వేసాను. చిన్న అల్లం ముక్క, టమాటాలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవచ్చు అండి. కరివేపాకు దీంట్లో వేసుకున్నా దాంట్లో వేసుకున్నా పర్లేదండి. కరివేపాకు వేసాను. వేగనివ్వాలి కొంచెం. వంకాయ ముక్కలు వేగనిచ్చిన తర్వాత మసాలా అంతా మిక్సీ చేసుకుందాం. ఈ మసాలా అంతా కూడా ఈ కూరలో కలిపేసుకుందాం. కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తున్నాం. దీంట్లో కొంచెం ఉడకనిద్దాం. చూడండి, వంకాయ మసాలా కూర ఉడకనిద్దాం, బాగుంటుంది. మూత పెట్టుకుందాం. కూరకు సరిపడినంత ఉప్పు వేసుకుందామండి. కలబెట్టుకుందాం. నెమ్మదిగా మగ్గనివ్వాలి కూర. ఈ వంకాయ ముక్కలన్నీ ఉడకాలి మసాలాలో. చికెన్ కర్రీకి ఏమాత్రం ధీటుగా ఉంటుందండి. చికెన్ కర్రీ అంత టేస్ట్గా ఉంటుంది ఇది. వంకాయ ఇలా మసాలా కూర తీసుకుంటే. చూసారండి, వంకాయ కూర ఉడికిపోతూ ఉంది. కమ్మటి మంచి గుమాయింపు వాసన వస్తుంది. చాలా చాలా బాగుంటుంది. ఇలా చేసుకోండి, కూర చక్కగా ఉంటుంది. ఈ గ్రేవీ అంతా అంటే వంకాయ ముక్కలకు పట్టుకుంటుందండి. వంకాయ ముక్కలు అన్నీ ఉడికిపోతాయి చక్కగా. మన కూర చాలా 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 టేస్ట్గా ఉంటుంది. దగ్గర పడింది ఫ్రెండ్స్. వంకాయ ముక్కలు కూడా ఉడికినాయి. చూసారుగా, వంకాయ కూర ఇలా చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.